6 గ్యారెంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా. టైము, వేదిక మీరే నిర్ణయించండి. అలాగే నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అన్య మతస్థుల ముందు అక్షింతలు ప్రసాదాన్ని హేళన చేస్తావా? కుహానా లౌకికవాదుల్లారా, మీ నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? హిందూగాళ్ళు బొందుగాళ్ళంటే నీ పార్టీని బొందపెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది. అసలు శ్రీరాముడంటే మీకెందుకంత కసి అంటూ బీఆర్ఎస్ని కేసీఆర్ను విమర్శించారు. రుణమాఫీపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల తీరుపై జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన. కానీ పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనాం చేసేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుంటుంది, దేశం రక్షింపబడుతుంది, దేశంలో పేద ప్రజలు బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో వారి యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అందరితో సత్సంబంధాలుండి, అందరితో కలుపుగోలుగా ఉండి, అందరితో నవ్వుకుంటూ మాట్లాడి, క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు కీలక పాత్ర పోషించి అనేక మంది యువకులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి.